దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ముగిశాయి. సరిగ్గా 4 గంటలకు మొదలైన డ్రిల్స్ అరగంట పాటు సాగాయి. హైదరాబాద్లోని 5 ప్రాంతాలతో పాటు వైజాగ్లోని 2 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. యుద్ధానికి సన్నద్ధమయ్యేలా ప్రజల్లో అవగాహన కార్యక్రమం, అన్ని విభాగాల సమన్వయంతో డ్రిల్స్ నిర్వహించారు. ఇటు ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేసేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటు యుద్ధమే వస్తే బాంబులు పడితే భయపడకుండా ఏం చేయాలో అనే అవగాహన కల్పించేందుకే ఇటు భారత్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటు కశ్మీర్లో ఒక రోజు ముందుగానే మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇక ఢిల్లీలో నిర్వహించిన మాక్ డ్రిల్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడితే దాని నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అందరూ కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా. ప్రజెంట్ మనం ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో ఎన్డీఎంసీ బిల్డింగ్ వద్దనం. ఇక్కడ మాక్ డ్రిల్కి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాం. అంబులెన్స్, అలాగే ఇక్కడ ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఒకవేళ ప్రమాదం జరిగితే వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ప్రథమ చికిత్స ఏ విధంగా అందించాలనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. వారికి సంబంధించి వార్డెన్ పోస్ట్ ఏదైతే ఇక్కడ కొంతమంది ఉన్నారు వారికి సంబంధించి ఇక్కడ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఘటన జరిగితే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే అంశంపై కూడా ఇక్కడున్న కొంతమంది మొత్తం మాక్ డ్రిల్ చేసి చూపిస్తున్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి ఇక్కడ కొంతమందిని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంబులెన్స్ ద్వారా తరలించిన దృశ్యాలు. ఎవరైనా గాయపడితే ఒకవేళ వైమానిక దాడుల ద్వారా కానీ ఉగ్రవాదుల దాడుల ద్వారా ఎవరైనా గాయపడితే అటువంటి వారిని ఇక్కడ నుంచి వారిని తరలించేందుకు అంబులెన్స్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మనం ఇక్కడ అంబులెన్స్లు చూస్తాం. ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ పరంగా ఎక్కడైతే దాడులు జరుగుతాయో అక్కడ మాక్ డ్రిల్ పరంగా ఒకవేళ ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంబులెన్స్లో గాయపడిన వారిని ఏ విధంగా అయితే తరలిస్తారో అలాగే మాక్ డ్రిల్ చేస్తూ మరి చూపిస్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత ఇమీడియట్గా పోలీసులు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ ఆధారాలు చెరిగిపోకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ పోలీసులు డోంట్ టచ్ అనేది ఒక పోలీసులు రిబ్బన్ కూడా ఇక్కడ పోలీసు సంబంధించిన ఇక్కడ ఎవరు కూడా రావద్దు అని కూడా అంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియాని చూపించేదానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ చూస్తున్నాం వాలంటీర్స్, అలాగే ఇక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఎక్కడికి సమాచారం ఇవ్వడానికి. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడ ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం కొంతమంది వాలంటీర్లు ఇక్కడ సివిల్ డిఫెన్స్ సంబంధించిన వాలంటీర్లు కూడా చూస్తున్నాం. మరోవైపు ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మనం దృశ్యాలు చూస్తున్నాం. ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేయాలి అనే దానిపై మాత్రం కూడా చూపించేందుకు అంతా వారు యంత్ర సామాగ్రి అంతా కూడా వారికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ చూశారు. వారికి సంబంధించిన టూల్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్ కిట్స్, అలాగే ప్రమాదం జరిగిన తర్వాత వారికి సంబంధించిన స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. టూల్ కిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్, దీంట్లో వారికి సంబంధించిన మొత్తం అన్ని కూడా కట్టర్స్ కానీ మొత్తం హైడ్రాలిక్ డ్రిల్ మెషిన్స్ కానీ వారికి సంబంధించిన కిట్ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన మొత్తం అంతా కూడా వారి సామాగ్రి అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం. వారికి సంబంధించి అటు షూస్ కూడా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి వారు సహాయ చర్యలో పాల్గొన్న సందర్భంలో వారికి షూస్, దానికి సంబంధించిన షూస్ కానీ, మరోవైపు జనరేటర్ కానీ ఇతర కిట్స్ అన్ని కూడా ఇంతకుముందే ఈ స్ట్రక్చర్ చూపించాం. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ ఏదైతే చూస్తున్నామో మనం ఈ సిలిండర్ కూడా చూస్తున్నాం. సిలిండర్ ఎవరికైతే కొంత ఊపిరాడక శ్వాస సంబంధిత ఇబ్బందులకు ఎదుర్కొనే నేపథ్యంలో వారికి సంబంధించి మాక్ డ్రిల్లో భాగంగా ఈ సిలిండర్ను కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం చూస్తున్న ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే, అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని దానికి సంబంధించి. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్న డ్రిల్లింగ్ మిషన్, అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించిన డ్రిల్లింగ్ మిషన్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దానితో పాటు ఇక్కడ మొత్తం బిల్డింగ్లు, ఎత్తైన బిల్డింగ్కి సంబంధించి కూడా కన్వెన్షన్ సెంటర్, న్యూఢిల్లీ సిటీ సెంటర్కి సంబంధించిన సెంటర్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుంది. మాక్ డ్రిల్లో భాగంగా మొత్తం ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఏ విధంగా ఆర్పాలి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వారికి సంబంధించిన స్ట్రక్చర్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ వారందరూ కూడా తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఒకవేళ ఇక్కడ ప్రమాదం జరిగితే ఇక్కడ ఆధారాలు తిరిగిపోకుండా ఉండే విధంగా కూడా పోలీసులు ఇక్కడ రిబ్బన్స్ కూడా ఎలాగైతే ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు ఏర్పాటు చేస్తారో అలా కూడా ఇప్పుడు కూడా అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే మాక్ డ్రిల్ ఒకవేళ ప్రమాదం సంబంధించి ఏదైతే వైమానిక దాడులు జరిగితే ఒకవేళ ఇన్ కేసు పాకిస్తాన్ కనుక అటాక్ చేస్తే
దాని నుంచి వైమానిక దాడుల నుంచి కానీ ఉగ్రవాద దాడుల నుంచి మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రమాదం జరిగిన తర్వాత వారిని ఏ విధంగా ఎక్కడికి తరలించాలి, సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలి అనే అంశాలపై మొత్తం మాక్ డ్రిల్ ఒక అవగాహన కల్పించే విధంగా కూడా ఒక సైరన్ కూడా మోగుతోంది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత సైరన్ మోగిస్తారు, హెయిర్ సైరన్. ఆ హెయిర్ సైరన్ మోగిన తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే అది ప్రమాద హెచ్చరికకు కూడా భావించాల్సి ఉంటున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టు హెయిర్ సైరన్. దీని ద్వారా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలనేది కూడా ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత హెయిర్ సైరన్ కానీ ముందస్తు జాగ్రత్తగా కూడా హెయిర్ సైరన్ మోగిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ బంకర్స్లోకి అవకాశం ఉన్న బంకర్స్లోకి వెళ్ళడం కానీ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళేందుకు కూడా ఇక్కడ ప్రధానంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ నుంచి ప్రధానంగా మొత్తం అన్ని చోట్ల ఒకవైపు బస్సెస్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన బస్సులు ఏర్పాటు చేశారు. మొత్తం ఎక్కడెక్కడ చూస్తూ ఉంటే ఈ ఎన్డీఎంసీ బిల్డింగ్లో మొత్తం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మాక్ డ్రిల్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని వెంటనే ఎలా తరలించాలి అనే అంశంపై ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ నుంచి మొత్తం వాటర్ హైడ్రాలిక్ మిషన్స్ కానీ మరొక జనరేటర్స్ ఇవన్నీ కూడా మనం ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం యంత్ర సామాగ్రి ఏదైతే మాక్ డ్రిల్కి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇటు పోలీస్ బలగాలు కానీ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన యంత్ర సామాగ్రి అంతా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్ట్రక్చర్స్ అలాగే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ చూస్తున్నాం. ఇదంతా కూడా జంతర్ మంతర్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్డీఎంసీ బిల్డింగ్. ఇదంతా కూడా ఇక్కడ సంబంధించిన ఇక్కడ అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ దానికి అగ్నిమాపక యంత్రాలకు సంబంధించిన అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అన్ని పరికరాలు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు ఇక్కడ టెన్షన్ ఏర్పాటు చేసి ఒక ప్రమాదం జరిగిన తర్వాత సమాచార సేకరణ కానీ సమాచారం ఇచ్చేందుకు కూడా ఇక్కడ టెన్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా వస్తుంది. ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత వారిని తరలించేందుకు ఎవరి బాధితులు ఎవరైతే గాయపడిన వారు కానీ ఏదైనా ప్రమాదానికి గురైన వారు కానీ అటువంటి వారిని తరలించే విధంగా కూడా ఇక్కడ ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక ఆక్సిజన్ సిలిండర్తో పాటు వారు ఈ మాక్ డ్రిల్లో పాల్గొనేందుకు వారు వస్తున్నారు. అంటే ఎవరైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదంలో వారికి ఏమైనా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైతే వారికి ఈ శక్తి మీద తీసుకుని వచ్చి ఇక్కడ ప్రధానంగా ఈ ఆక్సిజన్ సిలిండర్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతానికి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపల ప్రమాదం జరిగిందనేది కూడా వాళ్ళకి సమాచారం నేపథ్యంలో ఒకవేళ మాక్ డ్రిల్ నిర్వహిస్తే ప్రమాదం జరిగితే ఏ విధంగా చేయాలి అనే అంశాలపై కూడా వీరికి ప్రధానంగా ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపై ఏ విధంగా నిర్వహించాలనే దానిపై ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లను మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ అన్ని విధాల ఎన్డీఎంసీ బిల్డింగ్లో ప్రమాదం జరిగితే ఏ విధంగా వ్యవహరించాలి, వ్యక్తిగతంగా ప్రజలు కూడా సివిలియన్స్ కూడా ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై ప్రధానంగా ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్న వైపు అగ్నిమాపక సిబ్బంది కూడా వారి యంత్ర సామాగ్రితో ఇక్కడ మొత్తం అంతా కూడా వారికి సంబంధించిన సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటికి సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇటు ఢిల్లీలోని ఎన్డీఎంసీ బిల్డింగ్లో మాక్ డ్రిల్కి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.